ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను నాసిరకం సోయా విత్తనాలు నిండా ముంచాయి. విత్తనాలు మొలకెత్తక రైతులు తీవ్రంగా నష్టపోయారు. విత్తనాలు భూమిలోనే కుళ్లిపోయాయి. అప్పులు చేసి పెట్టిన పెట్టుబడి బూడిదైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ అధికారుల పర్యవేక్షణ లోపంతో ఈ పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. నాసిరకం విత్తనాలు అమ్మే కంపెనీలు, డీలర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. పూర్తి సమాచారం మా ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి రమేష్ అందిస్తారు. సోయా రైతుల కష్టాలు వర్ణనాతీతం. ఆదిలాబాద్ జిల్లాలో వర్షాకాలం అంటే పంటల కాలం స్టార్ట్ అయిందంటే మొదటగా ఆదిలాబాద్, భైంసా, నిర్మల్ ఈ ప్రాంతాలలో ఎక్కువగా సోయా రైతులు సోయా పంటను పండించడం అనేది జరుగుతుంది. ఆ పంట భాగంలో ఈ సంవత్సరం కూడా రైతులు సోయా పంటను వేయడం జరిగింది. మరి ఆ సోయా పంట అనేది మాత్రం ఒక రకంగా ప్రతి సంవత్సరం, ఈ ఒక్క సంవత్సరమే కాదు, ప్రతి సంవత్సరం కూడా సోయా పంట ఏదైతే విత్తనాలు ఉంటాయో విత్తనాల నకిలీ విత్తనాలు రావడం, దాంతో రైతులు నష్టపోవడం, తర్వాత లబోదిబోమని రైతులు మొత్తుకోవడం, ఆ తర్వాత అధికారులు తీరాగా అప్పుడే నిద్రమత్తులో లేచినట్టు లేచి ఆ యొక్క చర్యలు తీసుకుంటున్నామని చెప్పి రైతులను మెభపెట్టడం జరుగుతుంది. మరి దాంట్లో భాగంగానే ఈ సంవత్సరం కూడా వర్షాభావ సమయంలో కూడా రైతులు నష్టపోవడం, మరి భైంసా, ఆదిలాబాద్, నిర్మల్ ప్రాంతాల లోపల కూడా సోయా రైతులు ఏదైతే సోనం కంపెనీకి సంబంధించిన తేజస్వి అనే ఈ యొక్క రకానికి చెందిన విత్తనాలు అనేక ప్రాంతంలో నిర్మల్ ప్రాంతంలోను మరియు ఈ ఆదిలాబాద్ ప్రాంతంలోను భైంసా ప్రాంతంలోను అమ్మడం జరిగింది. అమ్మిన తర్వాత వాటిని రైతులు వేయడం, మరి ఎన్ని రోజులైనా మొలక రాకపోవడం, దాంతో రైతులు ఆందోళన చెందుతూ ఆ యొక్క కంపెనీస్ వారిని ఏదైతే డీలర్ అడిగితే డీలర్లు ఒక రకంగా చెప్పడం, మాకేం సంబంధం లేదు, మేము కంపెనీ నుంచి ఇచ్చిన విత్తనాలు మాత్రం ఇచ్చినాం, కాబట్టి ఈ విత్తనాల గురించి మాకు సంబంధం లేదన్నాడు. మరి దాని తర్వాత అధికారులు కూడా ఏదైతే ఉంటుందో ఆ వ్యవసాయ అధికారులు కూడా ఇటు ఆదిలాబాద్లో కావచ్చు, నిర్మల్లో కావచ్చు ఉన్న అధికారులు మాత్రం మాకు ఏమీ తెలియదు, నిమ్మకు నీరెత్తినట్టుగా కూర్చోవడం. మరి రైతులు ఏం చేయాలి, ఎలా చేయాలి, మరి ఒక ప్రభుత్వం కూడా వీటిపైన పీడీ యాక్ట్ పెట్టాలని, అంటే ఎవరైతే నకిలీ విత్తనాలు అమ్ముతారో వారు అమ్మే వాళ్ళని కానీ తయారు చేసే వాళ్ళపై పీడీ యాక్ట్ పెట్టాలని చెప్పి కూడా ఆల్రెడీ ప్రభుత్వం ఒక రకమైన జీవోని జారీ చేయడం. గతం నెల రోజుల క్రితమే ఆదిలాబాద్లో చూస్తే ఎస్పీ ఆ యొక్క నకిలీ విత్తనాలను అమ్మే వారిపైన పీడీ యాక్ట్ పెట్టి వారిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. మరి ఇక్కడ కూడా మరి అలాంటి చట్టాన్ని అమలు పరచాలి. మరి ఇటు అధికారులు, వ్యవసాయ అధికారులు దానిపైన ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. మరి ఇప్పటికైనా రైతులు మరి ఏం చేస్తారు, మరి ఎలా రైతులను ఎలా ఆదుకుంటారో మనం చూద్దాం. మరి ఇక్కడ కొంతమంది రైతు నాయకులు ఉన్నారు, రైతు నాయకులు అంటే తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క సోయా విత్తనాలు కావచ్చు, ఇతర పత్తి విత్తనాలు కావచ్చు, నకిలీ విత్తనాలు వస్తూనే ఉన్నాయి, ప్రతిసారి కూడా రైతులు నష్టపోతున్నారు. మరి దీనిపైన మీరు ఏమంటారు? ఈరోజు బైన్సా డివిజన్ ప్రధానంగా నిర్మల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఖరీఫ్ సీజన్లో ఈ సోయా పంటని దాదాపు వేలాది ఎకరాలలో, ఒక రకంగా చూస్తే దాదాపు 50% బైన్సా డివిజన్లో ఖరీఫ్ సీజన్లో ఈ పంట అనేది సోయా పంట వేసుకోవడం అనేది జరుగుతుంది. దీంట్లో ప్రధానంగా తక్కువ ఖర్చు ఉండడం, ప్లస్ ఎక్కువగా వర్షం లేకున్నా కానీ పంట ఏదో ఒక మేరకు నష్టపోకుండా పండుతుందిలే అని చెప్పేసి అనేక మంది భరోసాతోటి ఈరోజు సోయా పంట వైపు చూపుతున్న పరిస్థితి ఉంది. దీన్ని ఆసరా చేసుకున్న వ్యాపారస్తులు లేదు కంపెనీలకు సంబంధించిన యాజమాన్యాలు విత్తనాల సరఫరా చేసే సందర్భంలో నకిలీ విత్తనాల సరఫరా అనేది జరుగుతూ ఉంది. నకిలీ విత్తనాలు అని చెప్పేసి ఎందుకు అంటున్నాము అంటే, ప్రతి సంవత్సరం ఏదో ఒక రకమైన విత్తనాలకు సంబంధించి నకిలీ వెళ్ళడం, దాంట్లో వేలాది ఎకరాలకు సంబంధించిన రైతులు వచ్చి గ్రామాలు బైన్సా డివిజన్ కేంద్రంలోన మార్కెట్ యార్డ్లో ధర్నాలు చేయడం, ఆ ధర్నాలకు సంబంధించి వాళ్ళు మేము చచ్చిపోతామని చెప్పేసి మొన్న ఒక రైతు చెట్టు ఎక్కి మేము చచ్చిపోతే ఇక నా పరిస్థితి ఏముంది, నేను 7 ఎకరాలలో నేను సోయా పంట వేసిన, నేను పెట్టిన పెట్టుబడి కాదు, అసలు నాకు ఏది రాదు, మరి ఎట్లా నా బతుకు అని చెప్పేసి పోయి చెట్టెక్కి చచ్చిపోతా అని చెప్పేసి ఆత్మహత్య చేసుకుంటా అని చెప్తున్న పరిస్థితి ఈరోజు బైన్సా డివిజన్లో కొనసాగుతూ ఉంది. ప్రతి సంవత్సరం కూడా ఈ రైతాంగం అంతా కూడా నష్టపోతూ ఉంటే కూడా ఈ యాజమాన్యాలు, విత్తనాలు సరఫరా చేసే యాజమాన్యాలు కావచ్చు, అధికారులు కావచ్చు, లేదు విత్తనాల డీలర్లు కావచ్చు, వీరందరూ కూడా ఒక విత్తనాల చట్టాల్లో ఉన్న లూప్ హోల్స్ని పట్టుకొని మేము ఏమి చేయలేం, మీరు పోతే కోట్లకు పోండి అని చెప్పేసి నిర్లక్ష్యపూరితంగా సమాధానాలు చెప్తున్న పరిస్థితి ఉంది. అంటే ఒక రకంగా ఇక్కడ ఉన్న అధికారులు కావచ్చు, డీలర్లు కావచ్చు, యాజమాన్యాలు వీళ్ళందరూ కూడా కుమ్మక్కైపోయి వీళ్ళకు రాజకీయ నాయకులు తోడైపోయి ఈరోజు మా రైతాంగాన్ని ముంచుతున్న పరిస్థితి ఉంది, వాళ్ళని దోపిడీ చేస్తున్న పరిస్థితి కొనసాగుతూ ఉంది. దీన్ని మార్చాల్సిన అవసరం ఉంది. రైతాంగం మాత్రం ఈరోజు నిన్న ఒక 2 రోజులు అసలు ఒక అధికారిని కూడా బయటకు వెళ్ళనీయకుండా దిగ్బంధనం చేస్తే దిగి వచ్చి నిన్న
డీలర్లు మేము ఆ విత్తనాల్ని మళ్ళీ రెండోసారి సరఫరా చేస్తాం, మీకు నష్టపరిహారం ఇస్తామని చెప్పేసి మాట్లాడిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇది వీళ్ళపైన పీడీ యాక్ట్లు పెట్టి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళను పీడీ యాక్ట్లు పెట్టి జైలుకు పంపాల్సిన పరిస్థితి ఉంది. ఈరోజు కోట్లాది రూపాయల దందా ఈరోజు మార్కెట్లో జరుగుతూ ఉంటే మరి అధికారులు ఏం చేస్తున్నారు, చట్టాలని అమలు చేసిన వాళ్ళు అని చెప్పేసి మేము అధికారులను అడుగుతున్నాం. రాజకీయ నాయకులు కూడా కుమ్మక్కైపోతే మరి ప్రజలకు, రైతులకు మరి దిక్కెవరు అని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు కూడా దీని గురించి ఆలోచన చేసి ఈ నకిలీ విత్తనాలు సరఫరా చేస్తున్న కంపెనీలు ఉన్నాయి, కంపెనీల పైన చర్యలు తీసుకోకుండా ఈరోజు కింద ఏదో ఒక డీలర్ పైన లేకపోతే ఒక ఏరియాలో చేస్తే దానిపైన ఎటువంటి ఉపయోగం లేదు. కంపెనీనే మూసివేసే విధంగా, వాళ్ళపైన చర్యలు తీసుకునే విధంగా, వాళ్ళపైన కూడా పీడీ యాక్టులు చేసే విధంగా చట్టాలు తీసుకొస్తేనే ఈ ఈ నకిలీ దందా అనేది ఇది పోతుంది, రైతులకు న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము కోరుతున్నాం. మరి మనకు నకిలీ విత్తనాల సందర్భం లోపల మరి ప్రభుత్వానికి అంటే అధికారులకు కూడా కంప్లైంట్ చేసిన రైతు నాయకుడు ఉన్నారు. రైతు నాయకుడు సార్ చెప్పండి సార్, మీరు కంప్లైంట్ చేసిన తర్వాత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? వాస్తవాన్ని చెప్పాలంటే బైన్సా డివిజన్ పరిసర ప్రాంతాలలో రైతులు చాలామంది మిత్రుడు చెప్పినట్లు ఇప్పుడు ఏమంటే ఈ సోయా ఎందుకు పెడతారంటే మిరుగు అంటాం మేము. మిరుగు అంటే జూన్ మాసం తర్వాత మిరుగుకి వెళ్ళి విత్తనాలు పెట్టుకొని మేము ఏదో తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభం ఆదిస్తాం. అట్లా పాపం పేద సన్నకారు రైతులు ఉంటారు, వాళ్ళు ఏదో కష్టపడి పని చేసుకుంటుంటే వాళ్ళ బలహీనత ఏమిటంటే పాపం వాళ్ళ డబ్బులు లేకపోవడంతో ఇష్టారాజ్యంగా వీళ్ళ బలహీనతలను ఆసరా చేసుకొని ఎవరైతే కమిషన్ ఏజెంట్లు ఉంటారో, డీలర్లు ఉంటారో వాళ్ళు ఇష్టారాజ్యంగా వాళ్ళకి నచ్చిందే వీళ్ళకి సీడిస్తారు. ఏమంటే పలానా పోచన్న మంగ భూమన్న ఇది తీసుకుపోండి మీకు బాగైతే అని చెప్పి వీళ్ళను బలవంతంగా ఇస్తూ వీళ్ళని, ఎందుకంటే డబ్బులు లేకపోవడంతో వాళ్ళు ఏదో ఒకటి భ్రమలు కలిగించి వీళ్ళకి ఇస్తారు. వాళ్ళేమో ఆర్థికంగా దోపిడీ చేస్తున్నారు. కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళకు నజరాలను ఇస్తున్నారు, కొన్ని నజరాలను ఇచ్చడం వల్ల వాళ్ళకి ఆర్థికంగా కంపెనీ అట్లా లాభపడుతున్నది, డీలర్ లాభపడుతున్నారు. కానీ రైతు మాత్రం మోసపోతుంది. ఇందులో రైతు మోసపోవడానికి కారణం ఏంటంటే ఆయన బలహీనత ఆర్థికంగా లేకపోవడం. వీళ్ళు అంటే ఇక్కడ 25% అంటారు, ఇక్కడ 25% కమిషన్ కట్ చేసేసుకుని ఇస్తారు వీళ్ళకు. మళ్ళీ వీళ్ళు పంట పండిన తర్వాత ఈ సోయా పంట అనేది పంట వచ్చిన తర్వాత ఆ డబ్బులు కూడా వీళ్ళే సేకరించేస్తారు. దీనికి ప్రధాన కారణం ఏమంటే ఈ ప్రభుత్వానికి మేము డిమాండ్ చేసేది ఏమంటే ఈ ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ రైతుల పక్షం అని చెప్పుకునే ఈ ప్రభుత్వం మేము డిమాండ్ చేసేది ఏమంటే అసెంబ్లీలో ఒక చట్టం చేయాలి. ఏమి చట్టం చేయాలంటే ఏ విధంగా నకిలీ తయారు చేసే విత్తనాలపైన ఉపా చట్టం కానీ ఇదైతే పీడీ యాక్ట్ లాంటి చేస్తే భవిష్యత్తు ఇంకొకటి చేయకుంటుంటుంది. దాన్ని అలా చేయకపోవడం దీని మీద ఏమంటే ఈ చట్టాలు కూడా ఏమిటంటే నిర్లక్ష్య కారణం వల్ల వాళ్ళు ఎంత చేస్తున్నారు, ఏం చేస్తారులే ఆ డీలర్. ఇప్పుడు ఈ డీలర్ ఏం చేస్తున్నారు, నాదేమున్నది కంపెనీ వాళ్ళు అంటారు, కంపెనీ కోర్టు వేసుకొని చూద్దామంటే కోర్టు వీళ్ళు వేయరు, వీళ్ళు వేసుకొని వీళ్ళ పని వేసుకుంటూ వెళ్తారు. దీనికి నిజంగా చెప్పాలంటే ఈ గత మాజీ ఎమ్మెల్యేలు ఇద్దరు ఉన్నారు, ఇక్కడ మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యేలు. వీళ్ళు ఏం చేస్తారంటే రైతుల పక్షాన పోయి మరి వీళ్ళ గురించి అన్యాయం జరిగింది చట్టసభలో అసెంబ్లీలో దీనిపై మాట్లాడాలి కదా. ప్రతిపక్షం ఉన్న వాళ్ళు ఇక్కడ ఉదాహరణకి బీజేపీ అయినా గెలిచిండు, ఈయన పని ఏముంటుంది, ప్రతిపక్షంగా అక్కడ అసెంబ్లీలో లెవెల్ తీయాలి. దీనిపై ప్రత్యేక క్యాబినెట్ ఏర్పడేసి దీనిపై చర్యలు తీసుకొని కంపెనీలు ఏవైతే ఉన్నాయి, ఇప్పుడు సోనం కంపెనీ అనేది తేజస్వి రకం సీడ్స్ ఉన్నాయి కదా, దీనిపై ఖచ్చితంగా ఉప చట్టము పీడీ చట్టాలు పెడితేనే ఖచ్చితంగా భవిష్యత్తు ఇంకోటి చేయకుంటుంటాడు. ఖచ్చితంగా అలాంటి చర్యలు తీసుకుంటూ రైతులకు జరిగిన నష్టపరిహారం మాత్రము పెద్ద మొత్తంలో ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో మేము మొన్న కూడా ధర్నా రాస్తారోకలు చేయడం జరిగింది. ఇప్పటికి కూడా దానిపైన పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని ఈ నాయకులకు మన ప్రభుత్వానికి అల్టిమేట్ జారీ చేస్తున్నాం. రైతు నాయకులు మాత్రమే, రైతులు కావచ్చు, రైతు నాయకులు కావచ్చు, రైతు బాగుపడితేనే దేశం బాగుపడుతుంది, ఊరు బాగుపడుతుంది, గ్రామం బాగుపడుతుంది. అలాంటి రైతుని నష్టపరచడం అనేది కరెక్ట్ కాదు. ఇటు కంపెనీలు కూడా ఖచ్చితంగా మంచి నాణ్యమైన విత్తనాలను సరఫరా చేస్తూ రైతు అభివృద్ధికి కోరుకోవాలి. మరి రైతు ఎప్పుడైతే బాగుపడతాడో అప్పుడే మనం అందరం కూడా బాగుపడతాం. అట్లా కాకుండా నకిలీ విత్తనాలు అమ్ముకొని మేము ఈ యొక్క రైతులను ముంచుకొని మేము బతుకుతామంటే మాత్రం కరెక్ట్ కాదు. మరి ఒకవైపు ప్రభుత్వం కూడా ఖచ్చితంగా నకిలీ విత్తనాలు సరఫరా చేయడం తయారు చేసే వాళ్ళపైన కూడా కఠినమైన చట్టాలను తీసుకువచ్చి ఆ యొక్క చట్టాల ద్వారా వారిని శిక్షిస్తే ఖచ్చితంగా మళ్ళీ రాబోయే కాలంలో నకిలీ విత్తనాలు రాకుండా మరి రైతులకు నాణ్యమైన విత్తనాలు వస్తాయని చెప్పి మరి వ్యవసాయ అధికారులు కూడా ప్రతినిత్యం కూడా, ఎందుకంటే ఈ వ్యవసాయ పనులు ప్రారంభమవుతుంది, ఖరీఫ్ కానీ రబీ కానీ ఈ 2 కాలాలు ప్రారంభమవుతున్నాయంటే ప్రారంభమైన వెంటనే ఆ సమయంలోనే వ్యవసాయ అధికారులు ఆ నకిలీ విత్తనాలను మరి గుర్తించడం కావచ్చు, లేదా రైతులకు ఎలాంటి విత్తనాలు సరఫరా చేస్తున్న వాటిపైన కూడా దృష్టి సారించి రైతులకు సరైన మంచి విత్తనాలు అందించేటట్లు కూడా వ్యవసాయ అధికారులకు చూడాలని చెప్పి కూడా ఇటు రైతులు కానీ రైతు నాయకులు కానీ డిమాండ్ చేస్తున్నారు. ఇది ప్రభుత్వం కూడా ఆ వైపున ఆలోచించాలని చెప్పి కూడా కోరుతున్నారు. కెమెరా పర్సన్ మెట్రో టీవీ భైంసా నుండి రమేష్.